అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను. ఇక్కడ ఒక రాజు గురించి చెప్తున్నాడు. ఎంత చక్కని సాక్ష్యం ఆయన గురించి మరి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎవరంట? అటువంటి రాజు అంట యోధా రాజుల్లో కానీ ఆయనకు ముందున్న రాజుల్లో కానీ అటువంటి వాడు లేనే లేదండి. గొప్ప సాక్ష్యం కదా పరిశుద్ధ గ్రంథంలో రాయడం. మనకు తెలుసు అబ్రహాము కూడా మంచి సాక్ష్యం ఉంది. ఏంటి? విశ్వాసులకు తండ్రి కదా. అలాగే మోషేకు కూడా సాక్ష్యం ఉంది. ఏముంది? నా ఇల్లంతటిలో నమ్మకమే వాడు. మరి దానికి కూడా సాక్ష్యం ఉంది. ఏముంది? నా హృదయానుసారం. ఎంత మంచి సాక్ష్యం. మరి దేవుని పిల్లలమైన మనకి ఎటువంటి సాక్ష్యం ఉంది? మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? మన ప్రక్కన ఉన్న మన విశ్వాసం ఏమనుకున్నారు? మన సహోదరులు ఏమనుకున్నారు? మన గురించి ఎటువంటి సాక్ష్యంలో మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? మా విశ్వాసం మాకు ఒక ఆవిడ ఆకుకూర అమ్మడానికి వస్తుంది రోజు పొద్దున్నే. ఫస్ట్ ఆయన తీసుకొని ముందు నా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత వేరే చోటికి వెళ్ళింది. రాసి పేరు ఏంటో చెప్పగలరా? హిస్కియా అంటే యెహోవాయే నా బలం అని అర్థం. హిస్కియా అంటే అర్థమైంది యెహోవాయే నా బలం. దేవుడు ఆయన పట్ల రెండు కార్యాలు, ముఖ్యమైన కార్యాలు చేశాడు. ఒకటి మనకందరికీ బాగా తెలుసు. ఏంటది? ఆయుష్ పెంచాడు. ఏంటి? ఒక సంఘటన ఏంటి? 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. సామాన్యమైన విషయం ఏమి కాదు. అది జరిగేది ఒక సంఘటన. మరొక సంఘటన ఏదో చెప్పగలరా? అది కూడా ముఖ్యమైనది. చెప్పగలరా? సహజంగా హిస్కియా గురించి చెప్పుకున్నాం. ఆయుష్ పెంచారు. అందరికీ బాగా ప్రత్యేకంగా. ఇంకొకటి ఏంటంటే సన్హెరీబు నుండి తన దేశాన్ని, తన పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని రక్షించడం రెండవది. అది చిన్న విషయం కాదు. సన్హెరీబు అంటే అతని పేరు చెప్తేనే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలని కూడా దేశాలను కూడా గడగడ పడిపోతుంది. అనేక దేశాలని అతను జయించాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూసుకుంటే 2వ రాజుల గ్రంథము 18:33, 34 మీరు తర్వాత చదువుకోండి. చదువుకోవాలనుకుంటే రాసుకోండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 33, 34. అందులో ఏమంటుందంటే హామాతు, అర్పాదు, శబరీము, హేనా, యువ మొదలగు దేశాలన్నింటినీ కూడా ఆయన వశపరుచుకున్నాడట. ఆఖరికి ఇజ్రాయేల్ దేశాన్ని కూడా వశపరుచుకున్నాడు. యూదా దేశము, ఇజ్రాయేల్ దేశం తెలుసు కదా. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు కాలంలో ఇజ్రాయేల్ దేశం రెండుగా విభజింపబడింది. ఇజ్రాయేల్ దేశము 10 గోత్రాలు, 2 గోత్రాలు యూదా దేశం. అప్పుడు యూదా దేశాన్ని హిస్కియా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం కూడా ఆయన వశమైపోయింది. ఎవరికి? సన్హెరీబు ఇశ్రాయేల్ దేశాన్ని కూడా వశపరి చేసుకున్నాడు. ఇప్పుడు యూదా దేశంలో అడుగు పెట్టాడు. ఒక్కొక్క రాష్ట్రాన్ని, ప్రాకారాలు గల ఒక్కొక్క రాష్ట్రాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. హిస్కియా భయపట్ల వచ్చేస్తున్నాడు నా దగ్గరికి. ఇక చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు యెరూషలేము పట్టణానికి చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టేసినా కానీ మీరు భయపడాల. ఏం చేశాడంటే మీ కాలువ తగ్గించుకున్నాడే. యెరూషలేము పట్టణానికి నీటి ఎక్కడ ఉంది. ఆయన ఏం చేశాడంటే ఒక పొలం తగ్గించి తాగటానికి నీళ్లు
ప్రజలు మరి చుట్టూ కొట్టేశాడు. చుట్టూ సన్హెరీబు యొక్క సైన్యం ఉంది పట్టుకుంది. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. లోపలే ఏదైనా వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవడానికి లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ కొలను, పెద్ద కొలను తొమ్మించి సొరంగాలు కూడా తవ్వించాడు. అది చూడండి, ఆ మాట చెప్తాను చూసుకొని. ఆ సొరంగాలు 2వ రాజు 20 అనుకుంటాను. చూడండి, 2వ రాజు గ్రంథము 20 అధ్యాయం 20 వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి, అతని పరాక్రమం అంతటిని గురించి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గురించి యోధారాజు వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే ఆయన కొలను తవ్వించాడు. అయితే ఆ నీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఆ నీళ్ళన్నీ అయిపోతే కనుక బయటికి రావాల్సింది. సరే, తాగడానికి నీళ్ళు సరే, తినడానికి ఆహారం అప్పటికి 2 సంవత్సరాల నుంచి, అంటే అప్పుడు మొక్కడి వేసేటప్పుడు సంవత్సరాల తరబడి మొక్కడి వేసేవాళ్ళు. ఎందుకంటే ప్రాకారాలు కట్టది కదా, ప్రహరీలు కదా. మన ఎరుషలేము ఎరుకో గోడల గురించి విన్నాం కదా. వాటి మీద ఇల్లు కట్టుకుంటారు ఆ ప్రహరీల మీద. అంత పెద్ద ప్రాకారాలు, వాటిని పగలగొట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని సంవత్సరాల వాళ్ళు రాజులు ఏం చేస్తారంటే ఆ ప్రాకారం చుట్టూ మొట్టడి వేస్తారు. కొంత సమయం వదిలేస్తారు అన్నమాట లోపల వాళ్ళకి. వాళ్ళు బయటికి రావడానికి లోపల గడి వేసుకొని ఉంటారు. కనుక ఆ లోపల ఉన్న ఆహారం వాడికి తినేసి తర్వాత ఏం చేస్తారు, చచ్చినట్టు బయటకు వస్తారు కదా. అప్పుడు వీళ్ళు పోయి ఆ పట్టణాన్ని పట్టుకుంటారు. అది పద్ధతి అన్నమాట. అప్పటికి నేను అనుకుంటున్నాను బహుశా దాదాపు 2 సంవత్సరాలు కలిసి ఉంటాయి. అయితే మీరు భయపడాలి. ఏం చేస్తారు ప్రజలతో, మన దేవుడు ఉన్నాడు, మీరు భయపడద్దు, మనకేం కాదు అని చెప్తున్నాడు. ఈ విషయం మనకు ఆ సన్హెరీబుకి వెళ్ళింది. ఆయన చింతకు వచ్చింది. ఏంటి భయపడతాడు చదువుతున్నాడు, ఇప్పుడు రాకపోతాడు, ఎంతకాలం ఉంటాడు లోపల అని చెప్పేసి రబ్షాకే అని ఒక అతన్ని తన రాయబాలను పంపాడు. వాళ్ళు వచ్చి పెద్దగా గోడ మీద నిలబడి ఆ ప్రహరీల మీద, మీరు ఎంతకాలం ఇలా ఉంటారు, మా రాజుకు లొంగిపోతే మీ ఆహారం మీరు తినవచ్చు, మీ పంట మీరు పండించుకోవచ్చు. ఎంతకాలం ఆ హిజ్కియా చెప్పిన మాటలు అంటారు, మోసపు మాటలు. మీ దేవుడు రక్షిస్తారా మిమ్మల్ని? ఎన్ని దేశాలు జయించాము మేము, ఆ దేవత వాళ్ళని రక్షించారా? మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి అని హేళనగా ఇంకా పందెం కూడా రాశారంట. వాళ్ళు పందెం ఏం పందెం రాశారు తెలుసా? నేను ఒక 20 గుర్రాలు పంపిస్తాను మీకు. నేను యుద్ధం చేసే గుర్రాలు 20,000 గుర్రాలు, 20,000 2,000 పంపించి వస్తుంది. నాకు కొంచెం మర్చిపోతుంది, ఏమనుకోబాటని 20,000 అనుకుంటాను. చూడండి, 18వ అధ్యాయం 2వ రాజు 18:23, 2వ రాజు 18:23 వచ్చిన. కావున చింతగించి అశ్షూరు రాజైన మా ఏలిన వానితో పందెము వేయము, 2,000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉంటే నేను వాడిని ఇస్తా. ఇక చాలు. ఏమంటాడట? 2,000 గుర్రాల మీద. అంటే అక్కడ అర్థమేంటి? 2,000 గుర్రాల మీద అంత సైన్యం కూడా హిజ్కియా దగ్గర లేదు. అర్థమవుతుందా? 2,000 గుర్రాలు ఇస్తాను నీకు అంటున్నాడు. ఎవరు? సన్హెరీబు. 2,000 గుర్రాలు నీకు ఇస్తాను, వాటి మీద రౌతులు ఎక్కించే వాళ్ళు యుద్ధాలు అంటున్నాడు. అంటే హిజ్కియా దగ్గర 2,000 గుర్రాలు కూడా లేవు. సన్హెరీబు దగ్గర ఎంత ఉందో తెలుసా? సైన్యాధిపతులే 1,85,000 ఉన్నారు. సైన్యాధిపతులు, శతాధిపతులు అంటారు. అంటే ఒక్కొక్కరి కింద 100 మంది అంటారు. అలాంటి వాళ్ళు యుద్ధ సూర్యులు అనమాట, వీరులు. ఎంతమంది ఉన్నారు? 1,85,000.
చాలామంది ఉన్నారు. జయించడానికి అవకాశం ఉందా? ఆలోచించండి. వాళ్ళు ఆ పత్రిక రాసి మీ దేవుడు ఏం చేయగలరు అని దేవుడిని వెనకాలి చేస్తూ ఇలా పంజాలు రాస్తూ ఒక పత్రిక రాసి ఇక్కడికి పంపించారు. ఎవరికి? హిజ్కియాకి. వాళ్ళు బట్టలు చించుకొని ఎవరు హిజ్కియా పంపించిన వ్యక్తులు వచ్చి ఏడ్చుకుంటూ తీసుకొచ్చి హిజ్కియాకి అర్పించారు. అయ్యా ఇలా చూడమని. ఆయన ఉత్తరం చూసి ఆయన కూడా బట్టలు చించుకొని గోనె బట్టలు కట్టుకొని ఏడుస్తూ మందిరంలోకి ఆ ఉత్తరాన్ని మందిరంలో వచ్చాడు. మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తాను. ఏం చేస్తుంటాడని, అయ్యా నన్ను రక్షించయ్యా, నేను చెప్పిన తక్కువ వాళ్ళను, అయ్యా అది లేకపోతే మాకు ఎత్తయ్యా అని చేశారు అనుకుంటారా? ఆయన అలా చేయరా. ఏం చేసాడు తెలుసా? రోషంతో చేశాడు. ఏమని? ఆ సన్హెరీబుకు నువ్వు ఎటువంటి వాడివో అని తెలియదు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు అని వాడికి తెలియదు. ఆ దేశాలన్నింటినీ జయించాడంటే ఆ దేవతలు ఎటువంటి వాళ్ళు? విగ్రహాలు. అందుకే ఆ దేశాలన్నీ జయించాడు. నువ్వు అన్నింటినీ సృష్టించిన వాడివి నీవు కనుక నీవు నిజ దేవుడు అని వాడు గుర్తించేలాగా మమ్మల్ని రక్షించు. కాదు చేసింది రోషంతో. ఎలా చేశాడు? రోషంతో అక్కడ ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విని యెషయా ప్రవక్తను పంపించాడు. పంపించినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వేం భయపడబాక, ఆడు తిరిగి వెళ్తాడు, ఆడు అక్కడికి వస్తాడు, నీకేం భయం లేదు అని చెప్పాడు. అయితే అలా అతను వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడంటే ఆడ ఒక రాత్రి దేవుడు దేవదూతని సంహార దూతని ఆ సైన్యం మధ్య పంపిస్తే ఈ 185,000 మంది ఆ దూత కథ మార్చాడు. ఉదయాన్ని సరైన చూశాడు. మేము మరిగిపోయింది, దెబ్బతిరిగిపోయింది. అవ్వదు తన సైన్యాన్ని నడిపించాల్సిన మొత్తం కూడా ఏమైపోయారు? సంహరింపబడ్డారు. వెనక మీరు సిగ్గు తెచ్చుకొని వెనక తిరిగేది మళ్ళీ వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి పంపుతూ ఉంటే ఆయన కొడుకులు ఎవరిని? సన్హెరీబుని చంపేశారు. అర్థమవుతుందా? ఇది రెండవది సామాన్యమైన విషయం కాదు. అలా యెరూషలేము పట్టణాన్ని రక్షించారు. నేను మొత్తంగా యువతను వివరంగా చెప్తానికి ఏం లేదు నాకు. అయితే ఇక్కడ దేవుడు ఈ 2 సార్లు కూడా ఏమి సన్హెరీబు నుండి రక్షించినప్పుడు, అలాగే తన యొక్క ఆయుష్ని పెంచినప్పుడు దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఏంటి? 2 సూచనలు. సన్హెరీబు నుండి రక్షిస్తాము అంటానికి సూచన 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన ఇవ్వను, ఈ సంవత్సరమందు దానంతటదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించరు, 3వ సంవత్సరాన మీరు విత్తనం ఎత్తి చేరుకోరు. ఇక్కడ అదేంటంటే ఇంకా 2 సంవత్సరాలు మీకు మొక్కడే ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు, అప్పుడు ఎంత 7 సంవత్సరాలతో ఐడియా లేదు. ఇంకా 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరం దానంతటదే చేరు ఎక్కడ పండుతాయా? ఎలా పండుతాయి? చేరు దున్నాలి, విత్తనాలు చదవాలి, అవి నారు రావాలి, ఆ నారు తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళు పాదులేసి నాటి అప్పుడు రావాలి కదా. అటు నాటడానికి దగ్గర ధాన్యం లేదు, మొత్తం తినేసింది, ఏమి లేదు. భయపడిపోతున్నారు ప్రజలు వాళ్ళ మాటలు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సూచన ఏంటంటే, దానంతటదే నువ్వు దాన్ని వేయాలి కదా, దానంతటదే పండుతుంది. ఆ సంవత్సరం నిజంగా ఎట్లయింది? దానంతటదే భూమి పంట పండించింది. ఆ పంట కోసుకొని తిన్నారు. 2వ సంవత్సరం దాని నుంచి గింజలు పడ్డాయి. ఆ గింజల నుంచి
ధాన్యం వచ్చింది, అది తిన్నారు. అది అయిపోయాక దేవుడి కార్యం 180,80,000 మంది చనిపోయడం వల్ల వెళ్ళిపోయాక ఆ సంవత్సరం వాళ్ళు సొంతగా పంటని పండించుకున్నారు. ఇది ఒక సూచన, దేవుడు ఇచ్చిన సూచన. అంటే బహుశా ఎరుషలేము పట్టణం దాదాపు 5-6 సంవత్సరాలు ముట్టడి వేయబడి అనుకుంటున్నాను. నాకు సరిగ్గా ఐడియా లేదు, బైబిల్లో కూడా విషయం లేదు. కానీ దీన్ని బట్టి మనం చెప్పుకుంటుంది ఏంటంటే, సన్హెరీబు ఈ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ తర్వాత 2 సంవత్సరాలు జరిగినాయి అన్నమాట. మొదటి సంవత్సరం ఏమో దానంతట అదే పట్టబడింది, రెండవ సంవత్సరం ఏమో దాని నుండి దారి పట్ట విత్తనాల నుండి పంట వచ్చి అది తినాలి. 3వ సంవత్సరం స్వాతంత్రం వచ్చేసింది. రెండవ సూచన ఏంటంటే, హిజ్కియాకు ఆయుష్ పెంచినప్పుడు ఇచ్చిన సూచన. హిజ్కియాకు ఆయుష్ పెంచినప్పుడు చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆకాను గడియారము కదా 10 మెట్లు వెనక్కి. సరే ఇక్కడ సంగతి నేను మా వివరణ చెప్తాను. యెషయా వచ్చి ఏమన్నాడు, యెషయా చెప్పాను కదా, 6 సంవత్సరాలు 6 నెలలు నీకు ఆయుషిస్తున్నాను, నువ్వు ఈ 6 నెలలు అన్ని చక్క పెట్టుకో, తర్వాత చనిపోబోతున్నావు అని చెప్పి యెషయా వెళ్ళబోతుంటే వెంటనే యెషయా గోడ వైపు ఏడ్చి ప్రార్థన చేశాడు. నీ దగ్గర నేను నమ్మకం ఉన్నాను కదా హిజ్కియా ప్రార్థన చేశాడు. నమ్మకున్నాను కదా, నన్ను ఎప్పుడే తీసుకుంటావని ప్రార్థన చేసినప్పుడు సరే నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పి ఆ యెషయాకు చెప్పాడు. పోయే యెషయా, నువ్వు ఎవరికి పోయి చెప్పు, హిజ్కియా ఏడుస్తున్నాడు, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను అని చెప్పాను. ఆ యెషయా వచ్చి ఏమన్నాడంటే, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు, దీనికి సూచనగా నీకేం సూచన కావాలి? నీడ ఏది? సూర్యుని యొక్క నీడ 10 మెట్లు ముందుకు వెళ్దామా, 10 మెట్లు వెనక్కి వెళ్దామా, ఏ సూచన కావాలో చెప్పుకోవాలి. హిజ్కియా అన్నాడు, ముందుకు వెళ్తాం మామూలే కదా, 10 మెట్లు వెనక్కి రావాలి. ఓకే అలాగే వెంటనే 10 మెట్లు నీడ వెనక్కి సరే. నీడ జరగమంటే ఒక రైలు పెట్టి ఇట్లా జరగడం కాదు. ఏం లేదండి, సూర్యుని నుండి వచ్చారు. మనకు గడియారాలు కాదు, వాళ్ళు నీడ బట్టి వాళ్ళు గడియారాలు. ఆ కాలం గడియారం ఏంటంటే మెట్లు మెట్లుగా ఉంటుంది. ఆ సూర్యుడు పైకి చేరుకుంది, ఈ నీడ పడతా ఉంటుంది, ముందు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? నీడ అంటే సమంగా ఉంటాయి మెట్లు, ఒక మెట్లు తర్వాత ఇంకో మెట్లు. ఆ సూర్యుడు ఎక్కిపోతే నీడ ఇటు వస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది? అంటే సూర్యుడు దిగేస్తుంది. ఇప్పుడు ఈయనేమడిగాడు, నీడ వెనక్కి రావాలంట. వెనక్కి రావాలంటే ఎట్లా వచ్చింది? సవ్య దిశలో తిరుగుతున్న భూమిని ఇప్పుడు ఏమవ్వాలి? అపసవ్య దిశలో 10 మెట్లు వెనక్కి. విన్నారా? విషయం చిన్న విషయం అయితే పంట మనకు పండించాడు ఓకే, ఇది అంత పెద్ద విషయం ఆలోచించాలి. భూమినే వెనక్కి 10 మెట్లు. బస్సు లేకుండా అప్పుడు ప్రజలు పొద్దునే వేసుకుంటారు, కాలకృత్యాలు వేసుకున్నారు, సాయంత్రం అయింది, మధ్యాహ్నం భోజనం కూడా చేశారు, సాయంత్రం పొలాలకు వెళ్ళారు, సాయంత్రం పొలం పనులు చేసుకుంటూ ఇంకా రెట్టనాల బస్సులకు వెళ్ళాలి. ఇదేంటి పొలంలో ఉన్నాము, ఇదేంటి మేము పొలంలో ఉన్నానేది, గడ్డి మీద ఉండాల్సింది. ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు. టైం మిషన్ అప్పుడే ఉంది, టైం మిషన్. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదా. దేవుడి స్తోత్రం చెప్పండి. మరి ఏం చేశాడయ్యా? వెనక్కి, భూమిని వెనక్కి. ఒక్కసారి ఆలోచించండి, సరిగ్గా పూర్వం దేవుడు చాలా సూచనలు చేశాడు. మా గిద్యోనుకు అడిగాడు, గిద్యోను సూచనలు అడిగాడు కదా. ఏడు అడిగాడు, మంచు గొర్రె వచ్చి పెట్టి మంచు దీని మీద పడకూడదు, చుట్టూ పడాలి. సరే దేవుడు ఓకే అన్నాడు. అది ఎండిపోలేదు, పొద్దున చూస్తే చుట్టూ మంచు ఉంది. మళ్ళీ కాస్త ఇంకొక సూచన అన్నాడు, అది తడవాలి, చుట్టూ మంచు పడకూడదు. అది చేశాడు. ఇంకెందుకు చేశాడంటే ఇశ్రాయేలుని మిద్యానీయుల్ని రక్షించడానికి చేశాడు. ఏం చేశాడు? మిద్యానీయులు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళు గందరగోళం చేస్తారు.
ఇశ్రాయేలీయులను రక్షించడానికి సూచనలు గిద్యోనుకు చేశాడు. అలాగే అమోరీయులను నశింపజేయడానికి యెహోషువకు కూడా ఒక సూచన చేశాడు. ఏది? ఒక రోజంతా భూమిని నిలిపేశాడు. ఒక రోజంతా భూమిని నిలిపేశాడు. అది ఎవరి కోసం? అమోరీయులందరినీ నశింపజేయడం కోసం కదా. మరి ఇప్పుడు ఆ పంట పండించింది సహరీకు వేసినప్పుడు కూడా ఇశ్రాయేలు కోసం చేసింది కదా. కానీ భూమిని వెనక్కి తిప్పింది ఎవరి కోసం? హిజ్కియా కోసం. ఒక్క వ్యక్తి కోసం, అందరి కోసం కాదు. ఎవరి కోసం? ఒక్క వ్యక్తిని నమ్మటానికి భూమిని వెనక్కి సామాన్య విషయమా? ఏంటి? ఎందుకని అతను ఒక్కరి కోసం అంతటి పెద్ద సూచన ఇవ్వాలా? చెప్పండి. ఎందుకు ఇచ్చారండి? అతను ఎటువంటి వాడు? మరొకసారి మనం చదువుతామని 2వ రాజులను 18వ అధ్యాయం 5-6 వచనం చదవండి. అతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒక్క కూడా లేడంట. అంటే ఆఖరి దావీదు కూడా యోగా దావీదు ఆయన కూడా అంటే అంత నమ్మకంగా ఏంటి ఆయనలో ప్రత్యేకత ఒకసారి గమనిద్దామా. మొదటగా ఆయన సింహాసనం ఎక్కగానే చేసిన పనేదో చూడండి. మరి ఈయన ఏమి నిర్ణయించుకున్నారు? సింహాసనం ఎక్కిన మొదటి నెల ఏం చేశాడు? మందిరపు తలుపులు అంటే అక్కడ ముందు ఎక్కడే మూసివేయబడింది. అంతకుముందు అందరూ కూడా వాళ్ళ తండ్రి పేరు ఆహాబు. అతని తండ్రి పేరు ఆహాబు. అతను పూర్తి విగ్రహారాధిత దేవుని మందిలో మూసేశారు. చూడండి, తండ్రికి కొడుకుకి ఎంత వ్యత్యాసం ఉంది. అంత వ్యత్యాసం. అతనంతా ఇతర జాతులకే ఇంకా బలులు అనిపించి దేవుడి దృష్టికి ఇంకా ఘోరంగా పాపంగా మారేదవలో ఆహారం. అతను ఏం చేశాడంటే దేవుని మందిరం తలుపులు మూసివేశాడు. అప్పుడు యెషయా అనుకుంటాడు. యెషయా తల్లి అతను చాలా భక్తిలో పెంచింది. హిజ్కియా తల్లి తల్లి భక్తిలో పెంచింది. బహుశా చిన్న అనుకుంటాడు, నానేంటి పనులు చేస్తున్నాడు, వేరే దేవతని నిజదేవుని వదిలేసి వేరే దేవతను ముక్తులాడేది. నేను రాజు అయిన తర్వాత ఏం చేయాలి? దేవుని మందిరం తలుపులు తీయించాలి. అది ఆయన ఆశ. నేను రాజు అయ్యాక నేను విలాసవంతంగా గొప్పపాలి, ప్రజలకు అందరూ ఇష్టలుగా ఉండాలి, లేకపోతే వేరే రాజ్యాల మీద యుద్ధాలు చేసి జయించాలి అనే ఆశ లేదు. ఆయన ఆశ ఏంటి? మందిరపు తలుపులు తెరిపించడం. అర్థమవుతుందా? మందిరపు తలుపులు తెరిపించి వాళ్ళందరినీ పిలిపించి, ఎవరిని? యాజకుని అందరినీ పిలిపించి వాళ్ళు ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. మన దేవుని కోసం మీరు ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. మొదటగా చేసిన పని ఆయన. అర్థమవుతుందా? అలాగే మనం కూడా ఏం చేయాలండి? మన హృదయపు తలుపులు దేవుని కొరకు తెరవాలి. మనం ఏమైనా అనుకోవచ్చు, మేము ప్రార్థన భక్తిలో ఉన్నాం, వస్తున్నాము ప్రార్థనకి, దేవా మా సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చు లేదా ఈ గురించి మాస్టర్ గారు ప్రార్థన చేసుకోవాలి అని కొంతమంది ఏమో అలవాటు చొప్పున అంటే మిమ్మల్ని ఏం కాదు అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ చెప్తున్నాము, ఆలోచించుకోండి. కొంతమంది ఏమో అప్పుడు ప్రార్థన చేయాలో ఆదివారంగా ఎక్కడిని వెళ్ళాలి, వెళ్ళి కలవక 3 గంటల విషయం బయలుదేరి త్వరగా ముగిస్తే మాస్టర్ తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇలాంటి ఆలోచనతో వచ్చారా? లేకపోతే మందిరానికి తేలికారు గొప్ప నీ సన్నిధికి వస్తున్నాను, ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఆరాధించడానికి వస్తున్నాను, నేను ఆరాధిస్తాను, నా హృదయ తలుపులు నీకోసం తెలుస్తాను. ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావు? వాటిని నా జీవితాల్లో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను అని ఎవరైనా ప్రార్థించి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతులతో మనం అడగను, ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళకే తెలుసు.
నేను వాక్యం చెప్పడానికి వచ్చేప్పుడు ఆ వాక్యం చెప్పాలనుకుంటే ఈ చెప్పేది నాకు కూడా అన్వయించుకుంటా. ఇది నేను చేయగలనా లేదా?